హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం అరుంధతి నగర్ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కేర్ సెంటర్ను రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లల కేర్ సెంటర్ను ప్రారంభించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు చిన్నారులను అంగన్వాడీ కేర్ సెంటర్లో తమ పిల్లలను వదిలి తల్లిదండ్రులు వారి కూలి పనికి వెళ్లి వచ్చాక వారి పిల్లలను తిరిగి తమ ఇంటికి తీసుకువెళ్లొచ్చని చెప్పారు. పిల్లల ఉదయము మధ్యాహ్నం ఆహార పదార్థాలు కూడా అంగన్వాడీ సెంటర్ వారే చూసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఫౌండేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజా మీది వచ్చేసి అరే ఆడ ముంగడ పోయినా చేయొచ్చు కదమ్మా, ముంగడ పోయినా చేసుకోవచ్చు. టైం ఇస్తుంది అక్క, టైం సైడ్ కన్నా बस्ती में अंगनवाड़ी से भाई ना कोई लो अनिता गारू हेलो అమ్మేది అమ్మేది వాళ్ళ అమ్మేది ఇక్కడే ఉండాలి. అన్నా ఇంకేరా మంచిగా తీసుకుందాం ఫోటో. ఎస్బీఐ ఫౌండేషన్, అలాగే చిరశ్రీ ఘోష్ గారు మొబైల్ సెషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే రాజారాం చరణ్ గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కేడి గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అకేశ్వరరావు సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడుతున్నాము. జాబ్ జ్యోతి ప్రజ్వలన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ అంతంతో మనం స్టార్ట్ చేసుకుందాము. మరియు ఇతర పెద్దలు, వేదికపైన ఇతర పెద్దలు, సంతోషం. ఒక మంచి శుభదినమైనటువంటి రోజు మాకైతే. ఈ రోజున మరి పిల్లలకు మన పట్టణంలో చాలా పట్టణాలలో ముఖ్యంగా అమ్మలు పనులకు పోతే పిల్లల్ని చూసుకునేటువంటి వారు లేక పేద కుటుంబాలు ఇంకా పేదరికంలో మగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ ఫౌండేషన్ మరియు మొబైల్ క్రష్ సెంటర్ వారి యొక్క సహకారంతో ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 10 పాలనా కేంద్రాలు 15 పాలనా కేంద్రాలను వారి యొక్క సౌజన్యంతో సహకారంతో మాకు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మహత్రా గారికి మరియు
రాజారాం గారికి, వారి బృందానికి, ప్రత్యూష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో మరి అంగన్వాడీ కమ్ పాలనా కేంద్రం రెండు ఒకే దగ్గర. అంగన్వాడీకి 3 సంవత్సరాల పైబడిన వాళ్ళు వస్తారు, పాలనా కేంద్రానికి 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళు వస్తారు. ఒక ఇంట్లో అన్న చెల్లె, అక్క తమ్ముడు, ఇట్లా వచ్చి ఒకరు 7 నెలల నుంచి 3 ఏళ్ళ వాళ్ళు పాలనా కేంద్రంలో ఉంటారు, 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు ఉంటారు. సో ఈ రకంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ మా అనితా రామచంద్రన్ గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు SBI ఫౌండేషన్, మరి అదేవిధంగా మొబైల్ క్రిస్టియన్ ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎర్లీ చైల్డ్ కేర్ అనేది మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బలమైన బాల్యం రావాలి అంటే వాళ్ళను చాలా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా కానీ మెంటల్ ఎబిలిటీలో కానీ అన్ని రకాలుగా ట్రైన్ చేయాలి. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు చేయలేరు కాబట్టి ఇలా ఆలనా కేంద్రము, అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్లకు పౌష్టికారాన్ని అందించి బలమైనటువంటి బాల్యానికి 1000 మెట్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా మరి 1000 రోజులు వాళ్ళను మనం నిశ్చితంగా పరిశీలించి ఆరోగ్యవంతంగా తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, హెల్తీగా ఉంటారు, ఏదైనా కూడా యాక్టివ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా మేము బలోపేతం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర నడిబొడ్డునే 15 ఇలాంటి సెంటర్స్, పాలనా సెంటర్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు.